హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ 300 స్కోర్ చేయగలుగుతుందా? ఎల్ఎస్జి హైదరాబాద్ యొక్క పరుగుల వరదను ఆపగలుగుతుందా? ఆపి ఎస్ఆర్హెచ్ పై విజయం సాధించగలుగుతుందా? ఈ సీజన్లో తమ మొదటి విజయాన్ని నమోదు చేయగలుగుతుందా అని తెలుసుకునే ముందు దయచేసి మన ఊరు కుర్రాడు అని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ కొట్టండి. ఇక మ్యాచ్ నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియం ఎస్ఆర్హెచ్ కి హోమ్ గ్రౌండ్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటే ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక వన్ డౌన్ గా వస్తున్న ఇషాన్ కిషన్ గురించి చెప్పనవసరం లేదు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేసి తనేమిటో నిరూపించుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి క్లాసిన్ అదర్ కొడుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, షమి ఉన్న లాస్ట్ మ్యాచ్ నిరాశపరిచారు. ఇక స్పిన్నింగ్ విభాగానికి వచ్చేసరికి ఆల్ రౌండర్ అయిన అభిషేక్ శర్మ నిరాశపరిచిన ఆడమ్ జంపా పర్వాలేదనిపించాడు. మహమ్మద్ షమి తిరిగి ఫామ్లోకి వస్తే ఎస్ఆర్హెచ్ కి వార్ వన్ సైడ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎల్ఎస్జి విషయానికి వస్తే బ్యాటింగ్ విభాగాన్ని చూసుకుంటే పర్వాలేదని చెప్పాలి. ఓపెనర్ అయిన మిషెల్ మార్ష్ అతను ఆడిన లాస్ట్ మ్యాచ్ చూస్తే ఈజ్ బ్యాక్ అని నేను అంటున్నాను. మరొక ఓపెనర్ మార్కరం పర్వాలేదనిపిస్తున్నాడు. ముఖ్యంగా నెక్స్ట్ పూరన్ గురించి చెప్పుకోవాలి. వన్ డౌన్ గా వచ్చిన మిడిల్ ఆర్డర్ లో వచ్చిన మంచి ఇన్నింగ్స్ తో అతను ఆకట్టుకుంటున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ గా వస్తున్న రిషబ్ పంత్ తో లాస్ట్ మ్యాచ్ విఫలం అవడంతో ఈ మ్యాచ్ కన్నా తిరిగి కోలుకోవాలని కోరుకుందాం. మరొక మిడిల్ ఆర్డర్ డేవిడ్ మిల్లర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఆయుష్ బోధోని ఓకే అని చెప్పాలి. నెక్స్ట్ బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి ఒక షార్దుల్ ఠాకూర్ తప్పితే మిగిలిన వారు అందరూ విఫలం అయ్యారని చెప్పుకోవాలి. రవి బిష్నాయ్ కి వికెట్స్ పడుతున్న రన్స్ మాత్రం ఆగడం లేదు. ఈ మ్యాచ్లోనైనా బౌలింగ్ ఇంప్రూవ్ అవుతుందో లేదో చూడాలి. సరైన బౌలింగ్ లేకపోతే ఆపోజిట్ టీం అయిన ఎస్ఆర్హెచ్ ను ఆపడం చాలా కష్టం. ఇక పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఇది బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి. సిట్టింగ్ కెపాసిటీ అరౌండ్ 38,000. ఇక్కడ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద 286 రన్స్ చేయడం జరిగింది. ఇక్కడ హెడ్ టు హెడ్ చూడగా టోటల్ 78 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ 35 గెలవగా సెకండ్ బ్యాటింగ్ 43 గెలిచినాయి. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసిన్, అంకిత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, జయదేవ్ ఉనాద్కత్. ఇక్కడ ట్రావిస్ హెడ్ లేదా ఆడమ్ జంపా ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్ గా రావచ్చు. ఇక ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 చూసుకుంటే హర్షిన్ కుల్కర్ని, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, రాజవర్ధన్, రవి బిష్నాయ్, షమర్ జోసఫ్, మార్క్ రామ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రావచ్చు. దీనిని బట్టి చూసుకుంటే నాకు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందేమో అనిపిస్తుంది. మీరు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో దయచేసి ఒకసారి కామెంట్ చేయండి. చూశారుగా, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.